ఉత్తరప్రదేశ్లో సరికొత్త రాజకీయ దృశ్యం ఆవిష్కృతమైంది. నేతాజీ బెహన్జీ మధ్య 2 దశాబ్దాలకు పైగా ఉన్న వైరానికి తెరపడింది. ఇద్దరి మధ్య సుదీర్ఘ మౌనానికి ఫుల్ స్టాప్ పడింది. బద్ధ శత్రుత్వాన్ని వీడుతూ ఎస్పీ బీఎస్పీ అగ్రనేతలు ఇవాళ ఒకే వేదికపై కనిపించారు. సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్, బహుజన్ సమాజ్వాదీ పార్టీ అధ్యక్షురాలు మాయావతి ఇద్దరు మోయిన్పూరి సభలో పాల్గొన్నారు. ఇద్దరు పక్కపక్కనే ఆసీనులయ్యారు. సభ ముగిశాక పరస్పరం అభివాదం చేసుకున్నారు. मायावती जी जिंदाबाद, माननीय अखिलेश यादव जी जिंदाबाद, बहुजन समाज पार्टी जिंदाबाद, बसपा सपा आई है, बसपा सपा आई है। ఎన్నికల్లో బీజేపీని చిత్తు చేయడానికి యూపీలో పొత్తు కుదుర్చుకున్న ఎస్పీ బీఎస్పీ ఆర్ఎల్డీ ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నాయి. మిగతా విడతల్లో జరిగే ఎన్నికలకు ప్రచారం హోరెత్తిస్తున్నాయి. ఈ క్రమంలోనే మొయిన్పూరిలో భారీ ర్యాలీ నిర్వహించింది మహాగఠబంధన్. ఎస్పీ బీఎస్పీ ఆర్ఎల్డీ కూటమి నిర్వహించిన ఈ ర్యాలీలో ములాయం, మాయావతి ఒకే వేదికపై కనిపించడం చర్చనీయాంశమైంది. 25 ఏళ్ల క్రితం యూపీలో ఎస్పీ బీఎస్పీ కలిసి పనిచేశాయి. 1993లో అయోధ్య ఉద్యమం పతాక స్థాయికి చేరాక అసెంబ్లీ ఎన్నికలకు బీఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు కాన్షీరామ్, ఎస్పీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ పోటీ చేసి విజయం సాధించారు. ప్రభుత్వాన్ని నడిపారు. ఆనాటి ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ 109 సీట్లు గెలుచుకుంది. బీఎస్పీ 67 స్థానాల్లో నెగ్గింది. బీజేపీ 177 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ ఎస్పీ బీఎస్పీ ఇతర చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకుని పాలన చేశాయి. అయితే ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగలేదు. 1995లో ఎస్పీ బీఎస్పీ విడిపోయాయి. 1995లో జరిగిన ఈ సంఘటనతో ఎస్పీతో విరోధం పెంచుకుంది బీఎస్పీ. స్టేట్ గెస్ట్ హౌస్లో మాయావతి, బీఎస్పీ కార్యకర్తలపై ఎస్పీ శ్రేణులు దాడులు చేశాయి. ఈ ఘటనతో ములాయం, మాయావతి మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయి. ఇద్దరి మధ్య రాజకీయ వైరం కూడా పెరిగింది. ఇరు పార్టీల మధ్య, అగ్రనేతల మధ్య 2 దశాబ్దాలకు పైగా వైరం కొనసాగింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించాక ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు యోగి ఆదిత్యనాథ్. దీంతో గోరఖ్పూర్ ఎంపీగా రాజీనామా చేశారు. గోరఖ్పూర్తో పాటు ఖైరానా నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికలకు ముందు ఎస్పీ బీఎస్పీ కూటమిగా ఏర్పడ్డాయి. బీజేపీని 2 నియోజకవర్గాలలో చిత్తు చేసి జయకేతనం ఎగురవేశాయి. అదే జోష్తో ఈ ఎన్నికల్లోనూ కూటమిగా కొనసాగుతూ ఆర్ఎల్డీని కలుపుకున్నాయి. అతిపెద్ద రాష్ట్రం యూపీలో 80 లోక్సభ సీట్లున్నాయి. బీఎస్పీ 38, ఎస్పీ 37, ఆర్ఎల్డీ 3 స్థానాల్లోనూ పోటీ చేస్తున్నాయి. ఎస్పీ బీఎస్పీకు ఉన్న కులాల ఓటు బ్యాంకుతో పాటు మోదీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు మహాగఠబంధన్కు లాభిస్తాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీని కట్టడి చేయడానికి ఇరు పార్టీలు కొంతకాలం క్రితమే చేతులు కలిపాయి. కానీ నేతాజీ, బెహన్జీ ఇంతకాలం ఇద్దరు ఎదురుపడింది లేదు, మాట్లాడుకున్నది కూడా లేదు. ఆ శత్రుత్వం అలానే కొనసాగింది. దేవ్బాన్, బదౌన్, ఆగ్రాలో కూటమి ర్యాలీలు నిర్వహించింది. కానీ ఎక్కడా ములాయం కనిపించలేదు. అయితే ఎస్పీ కంచుకోట అయిన మొయిన్పూరిలో ఆయనే అభ్యర్థిగా బరిలో ఉన్నారు. దీంతో క్రిస్టియన్ ఫీల్డ్ గ్రౌండ్స్లో జరిగిన ర్యాలీకి ములాయం హాజరయ్యారు. ర్యాలీలో 3 పార్టీలకు చెందిన కీలక నేతలు మాయావతి, అఖిలేష్ యాదవ్, అజిత్ సింగ్ హాజరయ్యారు. मायावती जी आई हैं, हम उनका स्वागत करते हैं, आदर करते हैं। और ये मुझे खुशी है कि हमारे समर्थन के लिए मैनपुरी में आई। तो मैनपुरी की जनता से कहेंगे कि ताली पीट करके मायावती जी का स्वागत करें। ये देखिए कि ताली नहीं बजाना जानते हैं हमारे, और समझ आ रहे थे जय सब याद है, इसलिए हम भाषण नहीं याद आ जाएंगे। अब हम कहेंगे अखिलेश जी से, अब किनको बुलाना चाहते हो तो बुलाइए। हम आपका स्वागत करते, अभिनंदन करते हैं और आशा करते हैं कि हमें आप भारी बहुमत से जिता देंगे। यही मेरा निवेदन है, यही मेरी प्रार्थना है। बहुत बहुत धन्यवाद। तार तोड़ बोल
वोटों के अंतर से इनको ऐतिहासिक जीत जरूर दिलाएंगे। और अब मैं इस चुनाव को लेकर कुछ जरूरी बातें आप लोगों के सामने रखूं, लेकिन इससे पहले यहाँ की जनता व मीडिया बंधु भी मुझसे ये जरूर जानना चाहेंगे कि बीएसपी की प्रमुख के साथ श्री मुलायम सिंह यादव जी की सरकार के चलते हुए, खासकर 2 जून 1995 के हुए गेस्ट हाउस कांड के होने के बावजूद भी यहाँ उत्तर प्रदेश में बीएसपी व सपा गठबंधन करके का गठबंधन करके ये लोकसभा का आम चुनाव लड़ रहे हैं। और अभी इसी गठबंधन के तहत यहाँ मैनपुरी लोकसभा की सीट से खुद श्री मुलायम सिंह यादव जी ये चुनाव लड़ रहे हैं, जिनके समर्थन में ये खुद भी यहाँ वोट करने के लिए, वोट देने के लिए आप लोगों से अपील करने के लिए आई हैं।